ఎదురు కొంచెం పక్కన ఒక్క నిమిషం. अमर रहे परशुराम, अमर रहे परशुराम, अमर रहे परशुराम, परशुराम अमर रहे. I ask everyone to give the standing ovation to this guy. భీమిలికి చెందినటువంటి 22 సంవత్సరాల వయసు గల పరశురామ్ అనే యువకుడు సెకండ్ ఫ్లోర్ నుంచి పెయింటింగ్ చేస్తూ అనుకోకుండా కాలు జారి పడిపోవడం వల్ల తలకి పెద్ద గాయం చేయడం జరిగింది. వారిని వెంటనే పక్కన ఉన్నటువంటి గాయత్రి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ హెడ్ ఇంజరీ అయినటువంటి పరశురామ్ని చూసినటువంటి డాక్టర్లు బ్రెయిన్ డెడ్గా అనుమానించి విమ్స్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. విమ్స్లో ఉన్నటువంటి న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్ మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఇది బ్రెయిన్ డెడ్ అని జీవన్దానికి తెలియజేయడం జరిగింది. జీవన్దాన్ స్టేట్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ అయినటువంటి నేను వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యంగా వారు ఎంతో తక్కువ చదువు ఉన్న మత్స్యకారులుగా జీవిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు యుక్త వయసులో ఉన్నటువంటి 20 సంవత్సరాల కొడుకును పోగొట్టుకున్న బాధని దిగమింగుతూ మేము చెప్పగానే అవయవ దానానికి ముందుకు వచ్చి వారి అంగీకారాన్ని, కన్సెంట్ని ఇవ్వడం జరిగింది. తద్వారా మనము నిష్ణాతులైనటువంటి సర్జన్స్ ద్వారా 2 కిడ్నీలను, 1 లివర్ను మనము ఇతర ప్రదేశాలకు అనగా 1 కిడ్నీని పినాకిల్ హాస్పిటల్కి, 1 కిడ్నీని కేర్ హాస్పిటల్కి, ఇంకా లివర్ని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి మరియు 2 కార్నియాలను మనం ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అంత దుఃఖంలో ఉన్నా సరే కానీ పరశురామ్కి చెందినటువంటి తల్లిదండ్రులు ఎంతో సౌహృదయంతో ముందుకు వచ్చి 5గురి జీవితాలలో ఒకట వెలుగు నింపగలిగారు, 5గురికి పునర్జన్మని ఇవ్వగలిగారు. సో కాబట్టి ఎవరైనా సరే అనుకోని సంఘటన జరిగినప్పుడు, ఇలాంటి బ్రెయిన్ డెడ్ అని డాక్టర్స్ ఎప్పుడైనా తెలియచేసినప్పుడు అవయవదానానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు మన జీవన్దాన్ యందు 4700 పైచీలకు వరకు రిజిస్టర్ అవ్వబడి ఉన్నారు. వారిలో కిడ్నీల కోసం ఎదురు చూసేవారే 3000 పైచీలకు ఉన్నారు. లివర్ కోసం ఎదురు చూసేవారు 1600 వరకు పైచీలకు ఉన్నారు. మిగతా వారు హార్ట్, లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో వీరిని ఒక ఆదర్శంగా తీసుకుని అనుకోని సంఘటన జరిగినప్పుడు ముందుకు వచ్చి అవయవదానం చేయవలసిందిగా ప్రజల్ని కోరుతున్నాను. సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇస్తుంది సార్, ఒరిస్సా గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుంది. సో దాని గురించి మీరు ఏమంటారు సార్? అంటే 94 యాక్ట్ ప్రకారంగా మనం ఫైనాన్షియల్ ఏది ఉండకూడదు అన్నట్టుగా ఒక యాక్ట్లో ఉంటుంది. సో ఇది అంత్యక్రియల ఖర్చుల కోసం మనం ఇస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున మనము అధికారికంగా అంత్యక్రియలకి వారికి ఏర్పాటు చేయడము, అంబులెన్స్ని వారి ఇంటి వరకు పంపించడము, ఎంఆర్ఓ స్థాయికి తగినటువంటి వ్యక్తి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా అంత్యక్రియల్లో పాల్గొనడము, ప్రశంసాపత్రం ఇవ్వడము, మరియు వివిధ రకాల సమయాల్లోపట వారిని పెద్దలతో ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ వారితో ఉన్నప్పుడు వీరి కుటుంబాలను పిలిచి ఫెలిసిటేషన్స్ చేయడము. సో ఇవన్నీ జరుగుతున్నాయి.
మిగతా విషయానికి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ కానివ్వండి, వారికి ఏమన్నా జాబ్స్ ఏదన్నా ఇచ్చే అవకాశమా, లేకుంటే ఇంకేదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. వారు తగిన విధంగా స్పందిస్తారు. సో అప్పుడు ఆ డిసిషన్ ప్రకారంగా మనం ముందుకెళ్తాం. కానీ ముందుగా మనం మ్యాసివ్ అవేర్నెస్ లేనిది సో ఇది సాధ్యపడదు. సో కాబట్టి ప్రజలందరూ ఎలాగైతే బ్లడ్ డొనేషను, ఐ డొనేషను, బాడీ డొనేషను ఏ రకంగానైతే స్పందించారో ఆ రకంగానే ఆర్గాన్ డొనేషన్ కూడా ముందుకు రావాల్సిందిగా పిలుపునిస్తున్నారు. ఎక్కడ అక్కడ ఉంది పేరెంట్స్. భవనక కొద్దిగా అటేలా మనం కానీ కరెక్ట్ టైంకి వచ్చారు అవతలకి. మా ఇటువైపు తిరగండి. ముందు రండి ముందు రండి ముందు రండి అమ్మ ఇలా ముందు రండి అలా. परशुराम अमर रहे, अमर रहे, अमर रहे परशुराम, अमर रहे परशुराम, अमर रहे परशुराम.